గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామ సొసైటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం అయితే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. డీసీబీఐ బ్యాంకులో అయితే 6,000 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని పెమ్మసాని అన్నారు. అందులోని 1,500 కోట్లు ప్రజల నుంచి డిపాజిట్ల రూపేణా ఉన్నాయని కూడా తెలిపారు. ఈ నిధుల నుంచి రైతులకు ఇచ్చే రుణాలకు మొదటి ₹1,00,000 కూడా ఉచిత వడ్డీతో అందిస్తున్నట్టు తెలిపారు. సహకార విలువలతో నాకు అప్పగించిన సంఘ నిర్వహణ విధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ పైన సహకార చట్టములను గౌరవించి పేద బలహీన వర్గాల రైతు సభ్యుల సంకేతానికి కృషి చేసి సహకార ఉద్యమమును బలపడతానని అత్తోట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం యొక్క చైర్పర్సన్ గా పదవీ స్వీకారం చేసి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు మనోహర్ గారి తండ్రి గారి హాస్పిటల్ ఇందులో 4,500 కోట్లు నాబార్డు వాటి ద్వారా వస్తుంది. 1,500 కోట్ల రూపాయలు ప్రజల నుంచి డిపాజిట్స్ రూపంలో తీసుకుంటారు. ప్రజల నుంచి డిపాజిట్ రూపంలో తీసుకున్న వాళ్ళకి 7.5% వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే దానికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రైతులకు ఇస్తే తప్పించి వాటిలో బ్యాంకు నిలబడదు. మిగిలిన 4,500 కోట్లు నాబార్డు పెట్టించి వస్తుంది. అది వాళ్ళు ఒక 5% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. రైతులకి వీళ్ళు 7% నాబార్డు నుంచి స్టేట్ దానికి 5కి వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు 5.75కి దీనికి ఇస్తారు డిసిసిబికి. అక్కడి నుంచి మీకు 7%కి ఇస్తా ఉన్నారు. ఇస్తున్నప్పుడు అంటే వీళ్ళకి పడేదే దాదాపుగా 5.75% ఇంట్రెస్ట్ పడుతుంటే మరి మొదటి ₹1,00,000 ఫ్రీగా మీ అందరికి ఇస్తా ఉన్నారు. ఆ ₹1,00,000 ఫ్రీగా ఎవరి నుంచి ఇస్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ పే చేస్తా ఉంది ఈ రోజు. అంటే ఈ బ్యాంకు సురక్షితంగా ఉండి మీరందరూ మళ్ళీ వెనక్కి కడితే వాళ్ళు తక్కువకి మీకు 7%కి ఇవ్వగలుగుతా ఉన్నారు ఈ రోజున. అంటే హెల్త్ ఆఫ్ దిస్ బ్యాంక్, ఈ బ్యాంకు యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుంటేనే రైతులకు మంచి జరుగుతుంది. ఒకప్పుడు క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి మరి ఈ రోజున వారు చెప్పినట్టు అన్ని వేరే వాటన్నిటికి కూడా ఈ రోజు లోన్లు ఇస్తా ఉన్నారు తక్కువ వడ్డీకి. అయితే గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తే దేశం మొత్తం మైన్స్, మందు, మట్టి అన్ని దోచుకున్నారు. ఆఖరికి ఈ బ్యాంకును కూడా దోచుకున్నారు గత 5 సంవత్సరాల్లో. దాదాపు 60-70 కోట్ల రూపాయల అవినీతి ఒక గుంటూరు ప్రాంతంలో జరిగింది.